కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలమేశ్వరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో భూమి సమస్యలపై పట్టాదారు పాస్బుక్లు ఆడంగల్ సవరణ సర్వేయర్ కొలతలు కులం సర్టిఫికెట్ పై ఎటువంటి తప్పులు ఉన్నా గానీ వాటిని గ్రామ సభలో మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో సమస్యలను రైతులకు ప్రజలకు వివరణ ఇచ్చి పరిష్కారం చేయటకు మేము ఈ కార్యక్రమం చేయుచున్నాము. కావున మీరందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ తప్పులను సవరించుకోగలరని తెలియజేశారు. మ్యూటేషన్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, డెత్, కుల ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్స్, రెవెన్యూకు సంబంధించిన పత్రాలపై ఎటువంటి తప్పులు ఉన్నా సవరించుకోగలరని దొరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలుగుదేశం గ్రామ నాయకులు పేకేటి దొరబాబు, మంచినీళ్ల రాజా, జున్నపాలరావు, దాసు బాబు, అలాగే దాసు శివబాబు, ఉప సర్పంచ్ శాఖ దుర్గాలక్ష్మి, పద్మరాజు, తెలుగుదేశం కార్యకర్తలు, మండల సర్వేయర్ సామాలు, భూ సర్వేయర్ల విఆర్ఓలు పాల్గొన్నారు. అప్పుడు కొన్ని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రెవెన్యూ సదస్సులు భూ వివాదాలు ఏమన్నా కానీ, మీ పేరు పాస్బుక్ రాకపోయినా, భూ విస్తీర్ణత మార్పులు ఏమన్నా కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. అదేవిధంగా మన రెవెన్యూ ఐటమ్స్ 1B కానీ లేదా పాస్బుక్ రావాలన్నా, రేషన్ ఆధార్ నెంబర్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ, పేరు మార్పులు ఇలాంటివి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. మ్యూటేషన్ ఏమైనా పేరు వేరే వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ అయిపోయి పేరు రాకపోయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్లు ఇలాంటివి కూడా అన్నీ పెట్టుకోవచ్చు. సర్వే మొన్న జరిగిందిగా, సర్వే కార్యక్రమం జరిగింది. అలాగే భూమి ఎవరైనా ఏదైనా అనివార్య కారణాలుగా ఎవరైనా ఒకరి పేరు ఒకరి ఎక్కి ఇవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ రెవెన్యూ సదస్సు సీఎం గారు ముఖ్య ఉద్దేశంగా జరపడం జరుగుతుంది. అలాగే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లో ఇటువంటి అన్నీ కూడా ఈ రోజున అందరూ స్కూల్లో ఏ తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి పెట్టడం జరిగింది. అలాగే ఎవరైనా ఏ సమస్య ఉన్నా ఇక్కడ మన ఎంఆర్ఐ గారికి, విఆర్ఓ గారి సర్వేగా తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెవెన్యూ సమస్య యొక్క ఉద్దేశం, మీకు ఏదైనా భూమికి సంబంధించినటువంటి సమస్యలు, మా భూమి ఆన్లైన్లో ఎక్కలేదండి, మాకు పాస్ పుస్తకం రాలేదు, లేదా మా 1B లేదు, అడంగల్ లేదు, ఏది కావాలన్నా FMB కావాలి, లేదా ఇన్కమ్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఇలా సర్టిఫికేట్స్ గురించి కానీ, 1Bలు అడంగల్ గురించి కానీ, లేదా పాస్ పుస్తకాల గురించి కానీ, ఇలా ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఏమన్నా కూడా మీరు ఈ సదస్సులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా మేము వాటన్నిటికీ పరిష్కరించి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని పెట్టి భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి భూ వివాదాలు లేనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ఏదైనా పిటిషన్, మీకు ఏమైనా సమస్య ఉంటే అందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మా పెట్టినప్పుడు అట్లా చూసినారు బర్త్ సర్టిఫికేట్లో రాస్తారు. అది పేరు మాత్రమే మా కుర్రోడికి